హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే పుష్ప పార్ట్ 2 ద రూల్ 26 డేస్ కలెక్షన్ అయితే వచ్చేసిందనమాట. తెలుసుకుందాం ఎంత కలెక్షన్ వచ్చినాయి, ఎంత రికార్డ్ పెట్టిందా లేదా కూడా తెలుసుకుందాం. ఓకేనా, పుష్ప కలెక్షన్ వీడియో అయితే ఇది లాస్ట్ అనమాట. మళ్ళీ నేను ఫైనల్ కలెక్షన్ అప్పుడే మళ్ళీ అయితే వీడియో అయితే చేస్తాను అనమాట. ఓకేనా, దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్ స్టార్ట్ వీడియో. 26 డేస్ ఎంత కలెక్షన్ వచ్చింది, 72 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. ఏరియా వైజ్ చూస్తే మనకైతే నైజాంలో అయితే 100.40 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ ఇంటరెక్ట్ అయితే 100 కోట్లు, నైజాంలో అయితే బ్రేక్ అయితే అయిపోయింది. సీడెట్లు అయితే 33.35 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ ఇంటరెక్ట్ అయితే 30 కోట్లు, సీడెట్లు కూడా మనకైతే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఉత్తరాంధ్రలో అయితే 24.34 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ ఇంటరెక్ట్ అయితే 23 కోట్లు, ఇక్కడ మనకైతే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఉత్తరాంధ్రలో అయితే. ఈస్ట్లో అయితే 13.27 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ ఇంటరెక్ట్ అయితే 14.40 కోట్లు, ఇంకా మనకైతే ఈస్ట్లో అయితే ఇక బ్రేక్ అయితే కాలేదు. వెస్ట్లో అయితే 10 కోట్ల 10 లక్షల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ డైరెక్ట్ అయితే 10.80 కోట్లు, వెస్ట్లో కూడా మనకి ఇంకా బ్రేక్ అయితే కాలేదన్నమాట. గుంటూరులో అయితే 15.60 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ డైరెక్ట్ అయితే 15.20 కోట్లు, గుంటూరులో అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కృష్ణాలో అయితే 12.87 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ డైరెక్ట్ అయితే 12.40 కోట్లు, కృష్ణాలో కూడా మనకైతే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెల్లూరులో అయితే 7.96 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పటికైతే ఇక్కడ బ్రేక్ డైరెక్ట్ అయితే 7.20 కోట్లు, నెల్లూరు కూడా మనకైతే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే షేర్ అయితే 717.89 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 330.25 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు స్టేట్ బ్రేక్ డైరెక్ట్ అయితే 215 కోట్ల దాకా షేర్ అనమాట. తెలుగు స్టేట్లో అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. కర్ణాటకలో అయితే 52.45 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ డైరెక్ట్ అయితే 32 కోట్లు, కర్ణాటకలో అయితే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట. తమిళనాడు అయితే 34.10 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ డైరెక్ట్ అయితే 52 కోట్లు, తమిళనాడు అయితే డిజాస్టర్ అయితే కాబోతుంది, అయిపోయింది కూడా మనకైతే. కేరళలో అయితే 7.58 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ డైరెక్ట్ అయితే 20 కోట్లు, కేరళలో కూడా మనకైతే డిజాస్టర్ అయితే అయిపోయింది. హిందీ ప్లస్ వెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 363.30 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ మాకైతే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయిందన్నమాట, డబుల్ బ్లాక్ బస్టర్ అనమాట. హిందీ ప్లస్ వెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే. ఓవర్సీస్లో అయితే ఇప్పటికే 124.30 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే షేర్ అయితే 799.62 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 1672.15 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. వరల్డ్ వైడ్ బ్రేక్ డైరెక్ట్ అయితే 620 కోట్ల దాకా షేర్ అనమాట. ఇప్పటికే మా ప్రాఫిట్లో అయితే 179.62 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. ఇప్పటికి మనకైతే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట. ఓన్లీ మనకైతే తెలుగు స్టేట్లో ఈస్ట్ అండ్ వెస్ట్లో అయితే ఇంకా బ్రేక్ అయితే కాలేదు. మరి బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేస్తారా లేదా కింద అయితే కామెంట్ చేయడానికి. ఓకేనా బ్రో, నువ్వేంది బ్రో ఇలా చెప్తున్నావు? ప్రొడ్యూసర్ వాళ్ళేమో 1700 కోట్ల దాకా గ్రాస్ వచ్చిందనేసి చెప్పేశారు కదా, మరి నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అంటే, వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు అలాగే వేస్తారు బ్రో, ప్రమోషన్ కోసం అలాగే వేస్తారనమాట. ఓకేనా, మళ్ళీ ఫేక్ కలెక్షన్ చెప్తున్నావు బ్రో అనేది కింద అయితే కామెంట్ అయితే చేయకండి. ఓకేనా, మరి ఇది డార్లింగ్స్. మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా, అండ్ మళ్ళీ వేరేలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.